ఇదే గ్రామం అండి? మాది మంగళగిరి ఎర్రపాలెం గ్రామం. గ్రామంలో మీరు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి? మా గ్రామంలో చెత్త ఎత్తాలి. ఇట్లా ఏదన్నా వాలంటీర్ కానీ ఎవరైనా అడిగితే గబక్కలు చేసేది. వీళ్ళకి ముసలాళ్ళకి కూడా సరిగ్గా ఇది లేదు. రైతు కూళ్ళు అయితే మొన్నటి దాకా ఏమి ఇవ్వలేదు. చాలా ఇబ్బంది. మీకు తెలుగుదేశం పార్టీలో ఉన్న సూపర్ 6 నచ్చిందా, లేదంటే ఇప్పుడు కొనసాగుతున్న నవరత్నాలు నచ్చినాయా? సూపర్ 6 బాగుందండి. ఎందుకంటే వాళ్ళు అన్నా క్యాంటీన్ ఇదివరకు, ఇప్పుడు పార్టీకి సంబంధం లేకుండా అన్నా క్యాంటీన్ అంటే 5 రూపాయల భోజనం. వీళ్ళు బస్సు కండక్టర్ల కాడి నుంచి నర్సింగ్ చేసేవాళ్ళు గాని ఎవరైనా సరే ఉపాధి అంటే ఎంత బాగుంది. చక్కగా భోంచేసేవాళ్ళు, ఆ టయానికి వెళ్ళేవాళ్ళు డ్యూటీకి. అడుక్కునే వాళ్ళు ఎవరు ఈదుల్లోకి వచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు అడుక్కునే వాళ్ళు అందరూ ఈదుల్లోనే ఉంటుంది. అట్లాంటివి తీయాల్సిన అవసరం ఉంది. అది కంటిన్యూ చేసుకొని ఏదో పెట్టుకోవచ్చుగా. పెద్ద ఆయన పథకం అనే ఏదో ఒకటి మీ నచ్చింది పెట్టుకుంటే బాగుండేదిగా. ఉద్యోగం ఉందా? ఐటీఐ తీసేశారు. పెద్ద పెద్ద చదువులు కూడా చేస్తే నిరుద్యోగం అనుభవిస్తున్నాం. అభివృద్ధి అనేది పాడైపోయింది. పొలాలు ఇచ్చింది దేనికండి? పొలాలు ఇచ్చింది దేనికి? వాళ్ళకి ఉపాధి ఏదో వచ్చింది, జాబులు వస్తాయి, రాజధాని కడతారనేగా. ముందు అది వెనక్కి వెళ్ళిపోయింది. రాజధాని ఎఫెక్ట్ ఉందంటారా? 3 రాజధానులు 4 రాజధానులు ఇవన్నీ అనవసరం. ఒక రాజధాని ఉండి మనకి జాబులుండి పిల్లలకి అభివృద్ధి ఉంటాయి కదా మనకి ఉండేది. మరి ఇక్కడ లోకల్లో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? లోకల్ అయితే ఇప్పుడు ప్రజెంట్ లోకేష్ బాబు గారు రావాలండి. మీరు ఉపాధి లోకేష్ గారు వస్తేనే బాగుంటుంది ఎమ్మెల్యేగా.